అందరికీ నమస్కారం. నేను 2024 సంవత్సరం నవంబర్ 29, 30, డిసెంబర్ 1, 2 తారీఖులు మొత్తం 4 రోజులు జరిగేటువంటి ఒక సింపోజియం కార్యక్రమానికి దుబాయ్ వెళ్ళటం జరిగింది. అక్కడ సింపోజియం విశేషాలు, అక్కడ మేము సందర్శించినటువంటి కొన్ని ప్రదేశాలను ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. మరి ముందుగుండా మాకు ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చినటువంటి సంస్థ ఇదే ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి గురించి ఒక నిమిషం చెప్తూ తర్వాత అక్కడ జరిగే విశేషాలన్నీ మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా నుండి ఏ అప్పన్న గారు లెక్చరర్ డైట్, అలాగే జీవి రమణ గారు లెక్చరర్ డైట్, ఇంకా వైబిఏ నాయుడు గారు లెక్చరర్ డైట్, మేము నలుగురు కలిపి వెళ్ళడం జరిగింది. ఒక కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. పెళ్లిడుకొచ్చిన ఒక్కగానొక్క కూతురు ప్రేమలో విఫలమైన కారణంగా ఈ లోకం నుండి వెళ్లిపోయింది. కూతురే తమ లోకమనుకున్న ఆ తల్లిదండ్రులు విలవిల్లాడిపోయారు. ఆ అమ్మాయి పేరే స్పందన. ఆమె తల్లిదండ్రులే ఈదా నిర్మల గారు, ఈదా శామ్యూల్ రెడ్డి గారు. కూతురు దూరమైన వేదనలో ఉండి కూడా ఇలాంటి విషాదం, వేదన మరొక కుటుంబంలో జరగకుండా తానేమైనా చేయగలనా అని ఆలోచించారు శామ్యూల్ రెడ్డి గారు. ఆయన సంకల్పానికి తమ్ముడు ఈదా అంజిరెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులు తోడుగా నిలవడంతో వాల్మీకి శోకం శ్లోకమైనట్టు శామ్యూల్ రెడ్డి గారి శోకం స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గా రూపుదిద్దుకుంది. నవంబర్ 29వ తారీఖు మేము దుబాయ్ చేరుకోవలసి ఉండగా నవంబర్ 28వ తారీఖున మా ముగ్గురు మిత్రులు శ్రీకాకుళం నుండి, నేను రణస్థలం నుండి కారులో బయలుదేరి వెళ్ళడం జరిగింది. తరువాత మేము విశాఖపట్నంలో షిరిడి సాయి ఎక్స్ప్రెస్లో బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నాము. 28వ తారీఖు రాత్రి సుమారు 2 గంటల సమయంలో ఇండిగో ఫ్లైట్లో దుబాయ్ బయలుదేరాము. అక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కొన్ని జ్ఞాపకాలు మిత్రులతో కలిపి తీసుకున్నవి ఇక్కడ చూపిస్తున్నాను. ఇండిగో ఎయిర్పోర్ట్లో ఇండిగో ఫ్లైట్కి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి సుమారు 2 గంటల సమయంలో దుబాయ్ బయలుదేరడం జరిగింది. ఈ ప్రయాణం మొత్తము 3.5 గంటలు ఉంటుంది. మరి ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరి దుబాయ్లో సుమారు 5.5 గంటల సమయంలో దిగాము. అక్కడ మన సమయం కన్నా 1 గంటన్నర వెనుకకు ఉంటుంది దుబాయ్ ప్రామాణిక సమయము. మరి దుబాయ్లో దిగిన తర్వాత అక్కడ నుండి దుబాయ్ ఎయిర్పోర్టు అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్టు, చాలా అందంగా ఉంది. మరి ఇది మేము బస్ చేయవలసినటువంటి హోటల్ విందం. ఇది స్టార్ రేటింగ్ హోటల్, చాలా అద్భుతంగా ఉంది హోటల్ రెసిడెన్స్. మాకు 4 రోజులకి ఇక్కడే రెసిడెన్స్ బుక్ చేయడం జరిగింది. రోజు బ్రేక్ఫాస్ట్ విందం హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చాలా అద్భుతంగా ఏర్పాటు చేసేవాళ్ళు. మరి ఫుడ్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్ 10-15 రకాల నుంచి, ఎగ్గు, రకరకాల నాన్ వెజ్ వంటకాలు, తర్వాత ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, హాఫ్ బాయిల్డ్ వెజిటబుల్స్, ఇలా సుమారుగా 40 రకాలతో చాలా అద్భుతంగా బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసేవాళ్ళు. తర్వాత ఇదిగో మా గైడ్ ఒక ఫిలిప్పీన్స్ అబ్బాయి. ఇతను గైడెన్స్లో 2 బస్సులతో మేము టూరిస్ట్ ప్లేసెస్ తిరుగుతుండేవాళ్ళము. మొదటగా మాకు ఇక్కడ దించారు. ఇక్కడ మా జీవితో ఇది బుర్జ్ ఖలీఫా, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి భవనము. ఇది 2004లో దీని నిర్మాణం ప్రారంభించారు. 2010లో పూర్తయింది. ఇది 163 అంతస్తులు కలిగి ఉండి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి భవనంగా దీనికి గుర్తింపు ఉంది. దీనికి
124, 125 ఫ్లోర్ల వరకు అయితే 3,500 రూపాయలు టికెట్ కట్టాలి. ఇంకా మనం 148 ఫ్లోర్ వరకు వెళ్తే 9,000 రూపాయలు ఉంటుంది. మొత్తం దుబాయ్ అంతటిని కూడా దీనిపై నుంచి చూడవచ్చు. ఇది ఇక్కడ చాలామంది నివాసం ఉండేటువంటి ధనవంతులు ఉంటారు. ఇంకా చాలా ఆఫీసులు కూడా ఇందులో ఉంటాయి. కానీ సందర్శకులకి ఇవన్నీ చూడడము వీలు పడదు. మనం కేవలము చుట్టూ ఉండేటువంటి సిటీని చూడడానికి పైన 148వ అంతస్తు అబ్జర్వేషన్ డెక్ నుంచి మనం చూసినట్టయితే క్రిందకి ఈ రకంగా దృశ్యం కనబడుతుంది. మనకి చుట్టుపక్కల బుర్జ్ ఖలీఫా చుట్టుపక్కల ఉన్నటువంటి దృశ్యము. మరి ఈ బుర్జ్ ఖలీఫా పక్కనే ఉన్నటువంటి ఇంకొక ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రదేశము దుబాయ్ మాల్. ఇది చాలా ఇక్కడ 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో షాపింగ్ ఏరియా ఉంటుంది. దీనిలో సుమారుగా 2,400 వరకు రిటైల్ షాపులు ఉన్నాయి. ప్రపంచం అన్ని దేశాల నుంచి ఇక్కడికి కొనుగోలు చేయడానికి జనం వస్తుంటారు. ఆ పక్కనే ఇది కనిపిస్తున్నటువంటిది దుబాయ్ మాల్ దగ్గరలోనే దుబాయ్ ఫౌంటైన్ ఉంది. ఇది కూడా ఒక ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశము, దుబాయ్లో చూడదగినటువంటి ప్రదేశము. మరి డ్యాన్స్ అక్కడ సంగీతానికి అనుగుణంగా వస్తున్నటువంటి ఇది చాలా ఎంజాయ్ చేయదగ్గ ప్రదేశం. తర్వాత మేము వెళ్ళింది 30వ తారీఖున క్యాప్తాన్ హోటల్. ఇక్కడే సింపోజియం జరిగినటువంటి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ ఇదా సామీ రెడ్డి గారు who has been organizing this like symposiums in India and abroad. Though he lost his daughter, he didn't lose his heart. Such type of people are rare on this earth, and to be here today for giving this opportunity to talk about the 2 days this ఈ సింపోజియంలో పాల్గొన్న ఎవరైతే I would like to సూసైడ్కి వ్యతిరేకంగా ఏదైతే ఈ ఆహ్వానించినటువంటి సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమానికి నుంచి ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరినీ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించి ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డుని మరి చిరు సత్కారాన్ని ఏర్పాటు చేయడమైంది. మరి ఒక్కొక్కరుగా వచ్చి ఈ సంస్థ వారు స్పందన అదే ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సత్కారంలో నా తర్వాత నా మిత్రుడు జీవి రమణ గారు దీంట్లో అవార్డు ఇంటర్నేషనల్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అప్రిషియేషన్ ఫర్ ది అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్స్ ఇన్ ఆనర్ అండ్ రికగ్నిషన్ అనేటువంటి విషయంతో ఒక మెమెంటో ఒక అవార్డుని ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ ప్రదానం చేయడము జరిగింది. మరి ఈ కార్యక్రమం అందుకే జీవితంలో జీవితకాలము జ్ఞాపకం ఉంచుకోదగ్గటువంటి ఒక సంఘటనగా జీవితంలో నిలిచి ఉండిపోయింది. మరి నా తర్వాత నా మిత్రుడు జీవి రమణ గారికి, అలాగే తర్వాత జీవి రమణ గారి తర్వాత అక్కడ ప్రదానం చేస్తున్నటువంటి వ్యక్తుల్లో సంస్థ వ్యవస్థాపకులు ఇదా సామీల్ రెడ్డి గారు, ఎడం చేతి వైపు షూట్లో ఉన్నటువంటి వ్యక్తి మరి వారు ఉన్నారు. తర్వాత దుబాయ్లో వచ్చినటువంటి అతిథులు కూడా వేదిక మీద ఉన్నారు. ఆ తర్వాత ఇంకొక నా మిత్రుడు వైవిఏ నాయుడు గారు బయట ఇచ్చారు. ఇతను కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించి ఇంటర్నేషనల్ అచీవ్మెంట్ అవార్డుని మరి వారికి కూడా ప్రదానం చేయడము జరిగింది. మరి ఆ రోజు 30వ తారీఖు రాత్రి వరకు ఈ కార్యక్రమం జరిగింది. అక్కడే డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మేము వెళ్ళింది దుబాయ్ ఫ్రేమ్స్. ఇది 450 అడుగులు ఎత్తుగా ఉంటుంది. చాలా అసాధారణమైనటువంటి కట్టడము. దీన్ని కూడా చూడడానికి వందలు వేలాదిగా జనము తరలి వస్తుంటారు. ఇక్కడ దుబాయ్ ఫ్రేమ్లో టికెట్ సందర్భాన్ని బట్టి ఏజ్ని బట్టి 2,000 నుంచి 3,000 వరకు ఉంటుంది ఇండియన్ కరెన్సీలో. అక్కడ ఏఈడి అరబ్ ఎమిరేటీస్ దీర్హమ్స్ అని అందులో ఛార్జ్ చేస్తారు. మన ఇండియన్ కరెన్సీలోకి మార్చినట్టయితే అంత రేటు ఉంటుంది. తర్వాత ఇది ఇక్కడ మా వెనకతల కనిపిస్తున్నది బుర్జ్ ఆల్ అరబ్ హోటల్. ఇది ప్రపంచంలోనే అరుదైనటువంటి హోటల్, 7 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి హోటల్. ఇది సముద్రంలో
ఒక పెద్ద దీవిని ముందుగా ఏర్పరిచి ఆ దీవి మీద కట్టారు. ఇది బయట నుంచి చూడడానికి తప్పిస్తే సామాన్య మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉండదు. ఇది నాన్ సీజన్లో అయితే 3.5 లక్షల నుంచి, సీజన్లో అయితే 8-9 లక్షల వరకు రూమ్ రెంట్ ఉంటుంది. ఇది అసాధారణమైనటువంటి వ్యక్తులు, మరి ఇక్కడ పాశ్చాత్య దేశాలు, ధనవంతమైన దేశాలు తప్పిస్తే సాధారణ ప్రజలు తట్టుకోవడానికి వీలు కాదు. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నది జబీల్ ప్యాలెస్. జబీల్ అంటే వారి భాషలో, అరబిక్ భాషలో థ్యాంక్స్, కృతజ్ఞతలు అని అర్థము. ఇది దుబాయ్ రాజు అధికారిక నివాసము. ఇది సుమారుగా 50 ఫుట్బాల్ కోర్టులు ఎంత విస్తీర్ణం ఉంటాయో అంత విస్తీర్ణం ఉంటుంది. సెక్యూరిటీ చాలా ఎక్కువగా టైట్గా ఉంటుంది, కానీ ఎక్కడా కూడా మనకి పోలీసు బందోబస్తు కనపడదు. కొంచెం ఒక 2-3 వెహికల్స్ కనబడితే అక్కడ కూడా పోలీసు బందోబస్తు మనకు కనపడదు. కానీ కొంత దూరం వరకు మనకి రాణిస్తారు. ఆ పైన ఎవరు లోనికి అది దాటి ఎవరు లోనికి ప్రవేశించడానికి వీలు పడదు. చాలా అందంగా అలంకరించబడి ఉంటుంది దుబాయ్ రాజ్ ప్యాలెస్. ఇది దుబాయ్ సందర్శించే వాళ్ళకు చూడదగ్గ ప్లేసులో ఇదొకటి ముఖ్యమైనటువంటి ప్రదేశము. ఇక్కడికి కూడా దుబాయ్ విదేశాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ జబీల్ ప్యాలెస్, దుబాయ్ రాజు నివాసాన్ని చూడడానికి రోజు వందలు వేలల్లో చూడడానికి వస్తారు. చాలా అందంగా అలంకరింపబడి ఉంటుంది. భవనానికి ఇరువైపులా దుబాయ్ జాతీయ జెండాలు ఉండి లైట్ల అందంలో చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ మనము చూస్తున్నది ఫ్యూచర్ మ్యూజియం ఆఫ్ దుబాయ్. ఇది ఇక్కడ ఫ్లయింగ్ ఫిష్, ఒక ఆర్టిఫిషియల్ సిస్టంతో ఇక్కడ వచ్చేటువంటి సందర్శకుల్ని ఆనందపరచడానికి కోసం దీన్ని ఏర్పాటు చేశారు. గాలిలో ఎగురుతుంటుంది ఆ మెటల్ ఫిష్. ఇక్కడ వెనకాతల మనకు కనిపిస్తున్న క్యాప్సూల్స్ లాంటి లిఫ్ట్లు ఉంటాయి. దీనిలో పైకి వెళ్ళాలంటే 3,500 వరకు అమౌంట్ కట్టాలి. తర్వాత మేము ఒక దుబాయ్లో ఇండియన్ రెస్టారెంట్ కూడా చూసాము. ఇది దుబాయ్ గోల్డ్ సౌక్ అని అంటారు. ఇది దుబాయ్లో బంగారం మార్కెట్ చాలా పెద్దది ఉంటుంది. వచ్చే సందర్శకుల్లో చాలామంది ఇక్కడ బంగారం కొనకుండా ఎవరు వెళ్ళరు. 100లో 99 ఆ పైన అందరూ కూడా ఇక్కడికి వచ్చి బంగారం కొంటారు. ఇక్కడ ఉండేటువంటి నగలు చేసేటువంటి నైపుణ్యము, ఇక్కడ బంగారం క్వాలిటీ ముఖ్యంగా ఇక్కడ బంగారం ముసుగులు కూడా దొరుకుతాయి. మరి ఇవి ప్రత్యేకంగా ఈ దేశానికే పరిమితం. చాలా దేశాల్లో ఇవి కనిపించవు మనకి. ఇక్కడ దుబాయ్లో 6 గ్రాముల నుంచి 6 కేజీలు 10 కేజీల వరకు బరువు ఉండేటువంటి మనిషిని నిలువెత్తు ఆభరణాలు ఇక్కడ దొరకడము ప్రత్యేకము. ఇక్కడ వచ్చేవాళ్ళు ఎవ్వరు కూడా బంగారం షాపు తప్పకుండా కొనడం తర్వాత సంగతి, ముందు వాళ్ళ తాలూకా నైపుణ్యము చూడడానికైనా సరే. అది ప్రపంచంలో ఎక్కడ దొరకనటువంటి చూడండి పౌచ్లు, ఇవన్నీ కూడా బంగారం చేసేటువంటి వివిధ రకాలైనటువంటి ఆభరణాలు. ఇక్కడ అన్ని భాషల్లో మాట్లాడేటువంటి సేల్స్ మ్యాన్ ఉంటారు. ప్రపంచంలో ఏ దేశం నుంచి వెళ్ళినా ఆ దేశానికి సంబంధించిన ఒక సేల్స్ మ్యాన్ మనకి ఆ షాప్లో కనిపిస్తాడు. సేమ్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో కార్పొరేట్ షాపులు, మల్బార్ అక్కడ ఉంది, తర్వాత జోస్ లుకాస్ కార్పొరేట్ బంగారం షాప్ కనిపించింది, జోయా లుకాస్ బంగారం షాప్ కనిపించింది. మరి ఇండియాలో కనిపించే చాలా బోర్డులు దుబాయ్లో కూడా కనిపించాయి. అచ్చమైనటువంటి తెలుగులో మన విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి భాషలో జోయా లుకాస్ మనకి బంగారం షాపు కనబడుతుంది. ఆ తర్వాత మేము ఇక్కడ డెజర్ట్ సఫారీకి వెళ్ళాము. ఇక్కడ మనకి అద్దెకిచ్చేటువంటి ప్రాతిపదిక మీద మనకు బైకులు దొరుకుతాయి. ఒంటెల మీద కొంచెంసేపు ఎంజాయ్ చేయొచ్చు. ఇలాగా మేము మా టూర్లో సుమారుగా ఇలా తిరగడానికి కోసం సుమారు 2,500 వరకు మన ఇండియన్ కరెన్సీలో ఉంటుంది. అది తీసుకున్నాము. అక్కడ కొంచెంసేపు ఎడారిలో కొంచెంసేపు ఎంజాయ్ చేశాము. ఇది ఇప్పుడు ఎడారి, ఎంత పెద్ద ఎడారి, వేల లక్షల కిలోమీటర్లు ఉండేటువంటి ఎడారిలో ఇది ప్రత్యేకము. ఇక్కడ మేము సెనిక్ అనేటువంటి ఒక మజిలీ, అక్కడ
అక్కడ మనకి విందు, రాత్రి విందు, ఒక ఆతిథ్యం ఏర్పాటు చేసేటువంటి ఒక వెన్యూకి మేము వెళ్ళాము. ఇక్కడ అలాగా ఆ రకంగా కూర్చుంటాం మేము, మా స్నేహితులు. అక్కడే డిన్నర్ వంటకాలతో మనకి రాత్రి డిన్నర్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. తర్వాత ఇక్కడ చాలా చాలా రకాల వంటకాలు, ఒక 50-60 రకాల వంటకాలతో మనని ఆతిథ్యం ఏర్పాటు చేస్తారు. దీనికి ప్రత్యేకంగా 3,000 రూపాయల వరకు మన ఇండియన్ కరెన్సీలో ఫీజుగా చెల్లించాలి. పాస్తా, రష్యన్ సలాడు, అన్ని రకాలు మనకి చాలా రకాలు ఇక్కడ దొరకందంటే చాలా రకాలు ఎడారి దేశ వంటకాలన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. మనకి నైటు, రాత్రి డ్యాన్సులు, తర్వాత ఒక విందు పూర్తిగా ఒక పూట మనము సాయంత్రం 3 గంటలకు బయలుదేరితే రాత్రి 9 గంటల వరకు మందు ఎంజాయ్ చేసే వాళ్ళకి మందు కూడా ఇక్కడే దొరుకుతుంది. ఇలాంటి సెనిక్ లాంటి రెసిడెంట్ స్పాట్లు చాలా ఉన్నాయి. మా వరకైతే ఈ సెనిక్ అనేటువంటి ఈ స్పాట్ని బుక్ చేశారు. మేము ఇందులో ఎంజాయ్ చేసాము. రాత్రి సుమారు 7:30 సమయంలో బెల్లీ డ్యాన్స్ అని ఇక్కడ ప్రసిద్ధి. బెల్లీ డ్యాన్స్తో ప్రేక్షకుల్ని అలరిస్తారు. మరి ఇక్కడ ఇదొక ప్రత్యేకం. ఇక్కడికి వెళ్ళే దుబాయ్, గల్ఫ్ కంట్రీ వెళ్ళే వాళ్ళకి ఇది తప్పనిసరిగా ఈ సింపోజియంలో పాల్గొనడానికి అవకాశం కల్పించి జీవితంలో ఒక గొప్ప అనుభూతి మిగిల్చిన స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారికి నిజంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.